హాయ్ ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళు కూడా మరి టీడీపీకి చెందిన ఐవీఆర్ఎస్ అలాగే కొన్ని ఢిల్లీకి చెందిన కొన్ని కీలక ఏజెన్సీలతో వాళ్ళైతే సర్వే చేయించారంట. ఏదైతే మరి ప్రభుత్వంలోని కొంతమంది కీలక నేతలు అధికారికంగా ఈ సర్వేలు వెల్లడించకపోయినప్పటికీ కొన్ని ఏజెన్సీలు అయితే ఈ సర్వేనైతే మరి మరి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మరి కూటమి పాలన అయితే కొంతవరకు మెరుగ్గానే ఉన్నా కానీ మరి దాదాపు 10-13% ఓటు బ్యాంకును కోల్పోయిందని, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే మరి వెనుకబడే అవకాశాలు కూడా ఉన్నాయని రాబోయే రోజుల్లో మరి ఆ ఏజెన్సీలు అయితే తన సర్వేలు వెల్లడిస్తున్న సమాచారం. దాదాపు ఇప్పటికు మరి ఏదైతే కూటమి ప్రభుత్వం దాదాపు ఏదైతే కొన్ని సూపర్ సిక్స్లోని హామీలను వాటిని మరి నెరవేర్చకుండా మరి ఆలస్యం చేస్తుందని, ఏదైతే ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఆడబిడ్డ నిధి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అలాగే రైతుల్లో మరి చాలామంది మరి విత్తనాలు దొరక్క మరి ఆవేదన చెందుతున్నారని, రైతులకు పెరిగిన ఖర్చులు, అలాగే మరి ఏదైతే వారికి మరి మద్దతు ధర పొందటం విషయంలో మరి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని ఆ ఏజెన్సీలు అయితే ప్రకటిస్తున్నాయి. ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం వీటన్నిటిని మరి నెమరు వేసుకొని ఖచ్చితంగా వీటిపై ఈ సమస్యలన్నింటినీ మరి తీర్చే విధంగా ఖచ్చితంగా వర్కౌట్ చేసి రాబోయే రోజుల్లో ప్రజల్లో మన్ననలు పొందాలంటే ఖచ్చితంగా వీటన్నిటిని హామీలను అమలుపరుచుకుంటూ మరి కేవలం కూటమి ప్రభుత్వం ఇప్పుడు దృష్టి మొత్తం అమరావతి మీద పెట్టి మరి కొంతమంది అక్కడ అమరావతి రైతుల్లో కూడా ఇప్పటివరకు ఫ్లాట్లు ఇవ్వకపోవడం వాటిలో కూడా కొంత వ్యతిరేకత ఉందని, అలాగే కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో అయితే మరి వారిని మరి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని అక్కడ రైతులైతే మరి వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి వైసీపీ కూడా ఆజ్యం పోస్తున్నట్టు సమాచారం. అక్కడ రాబోయే రోజుల్లో వైసీపీ కూడా అమరావతిపై పోరాడుతున్నట్లు, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ అని ప్రకటించారో మరి దానికి కూడా కొంత అనుకూలంగా రైతులు ఉన్నట్లు అక్కడ సమాచారం. ఏదైతే కుటుంబ ప్రభుత్వం చేస్తున్న ఈ సర్వేల్లో మరి కొంత ఓటు బ్యాంకును కోల్పోయినట్లు కూటమి ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏదైతే మరి కొంతమంది క్రియాశీలక కార్యకర్తలను కూడా పట్టించుకోకపోవడం, మొత్తానికి ఎమ్మెల్యేల అవినీతి, ఈ మొత్తానికి చూస్తే మాత్రం కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఇలానే వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని, అలాగే రాబోయే రోజుల్లో కొంతమంది కీలక నేతలు కూడా ఓడిపోయే అవకాశం ఉందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. మొత్తానికి కార్యకర్తలను మరి అధిక ప్రాధాన్యత ఇస్తూ, అలాగే రైతులకు ఇచ్చిన హామీలను, ఆడబిడ్డలకు ఇచ్చిన నిధిని, అలాగే నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని ఆ ఏజెన్సీలు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన సమాచారం. ఖచ్చితంగా వీటిని అమలు చేస్తేనే ప్రజల్లో మరి దాదాపు మరి ఎక్కువ మరి సపోర్టు పెరుగుతుందని, ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఒక 4-5 రోజుల క్రితం మనకి 85% మద్దతు ఉందని, 80% మద్దతు ఉందని ఆయన మాట్లాడుతున్న సమాచారం. 2014 నుంచి 2019 వరకు కూడా ఆయన ఇలాగే మాట్లాడారు. నాకు 80%, 75% మరి ప్రజలు మద్దతు ఇస్తున్నారని, ఖచ్చితంగా మనం ఇంకా కష్టపడి పని చేయాలని, మరి 2019లో మన రిజల్ట్స్ చూస్తే ఎలా వచ్చిందో మనకు అందరికీ తెలుసు. మొత్తానికి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ అలర్ట్ కాబోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి సైలెంట్గా దెబ్బ కొడుతుందని, రాబోయే రోజుల్లో ప్రజల్లో మరింతగా ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఉందన్న, ఖచ్చితంగా ఆ వ్యతిరేకత తగ్గించుకోవాలంటే వెంటనే మరి మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మరి ఆ యొక్క సర్వేల ఏజెన్సీలు కూడా ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చిన సమాచారం. మరి వెంటనే వీటిపై కూడా త్వరలోనే మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి వీటిపై సమీక్షించే అవకాశం ఉందని మరి ప్రభుత్వ వర్గాలు కూడా భావిస్తున్నారు. అలాగే టీడీపీలోని కొంతమంది కీలక నేతలు కూడా భావిస్తున్నారు. థ్యాంక్ యూ.